యా హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ అయింది. సో ప్రోమో గురించి చెప్పాలంటే నాని గారు గెస్ట్గా వచ్చారు, నివితా థామస్ గారు వచ్చారు, రానా గారు వచ్చారు. ఇక బిగ్ బాస్ ఇక అప్డేట్స్ ఏమున్నాయంటే ఇక కంటెస్టెంట్స్ ఏదో ఒక సంథింగ్ పులి పెట్టారు, పులి గ్రాఫిక్స్ బొమ్మ ఏదో పెట్టారు, పిల్లి బొమ్మ పెట్టారు. అదే కొత్తగా ప్లాన్ చేద్దామని అనుకుంటుర్రు. ఈసారి హిట్ అయితే చాలు, కొత్తగా ఉన్నా బాగుండాలి. కొన్ని కొత్తగా పెట్టినా అవి ఫ్లాప్ అవుతాయి. సో కొత్తగా పెట్టడం ఇంపార్టెంట్ కాదు, అది హిట్ అవ్వడం ఇంపార్టెంట్, జనాలకు నచ్చడం ఇంపార్టెంట్, జనాల ఆదరణ గెలుచుకోవడం ఇంపార్టెంట్. సో లైటింగ్ తక్కువ ఉంది కదా. సో ఇంకా మ్యాటర్లోకి వస్తే ఇంకేముంది ప్రోమోలో ఎనాలిసిస్, ఇక చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. సారీ, ఫస్ట్ డేనే ఎలిమినేషన్లో తీసుకెళ్తాను అని అనిల్ రావిపూడి గారు వచ్చారు. అనిల్ రావిపూడి గారు బిగ్ బాస్కి ఫుల్ పెద్ద ఫ్యాన్. సో అనిల్ రావిపూడి వచ్చి ఆ మాట అన్నారు. ఇక రానా గారు ఒక 2 వీక్స్ ఉండండి, నివితా థామస్ 3 days అట్లా అన్నారు. నాకు తెలిసి అది కామెడీగా అన్నారు. ఎందుకంటే రానా గారి స్టేజ్కి, రానా గారి రేంజ్కి అసలు బిగ్ బాస్లో అసలు ఉండడు. రానా గారు ఉండరు, నివితా థామస్ గారు కూడా ఉండరు. ఇంకేముంది, అది జస్ట్ అక్కడికి అట్లా పెట్టిర్రు. నాని గారు కూడా లోపలికి వెళ్ళారు, రానా గారు లోపలికి వెళ్ళారు, నివితా థామస్ లోపలికి వెళ్ళారు. అయ్యా నాగార్జున గారు కామెడీగా ఏంటి నువ్వు కొన్ని డేస్ హాలిడేస్కి వెళ్తున్నా, నువ్వు హోస్ట్గా చేస్తావంటే అదొక్కటి తప్ప ఇంకేమైనా చేసేస్తారని నానిగారు అనడం జరిగింది. ఇంకేముంది, అంతే ఉంది అంతగా. సో ఎనాలిసిస్ అంటే కొత్తగా ఏముంటుందంటే ఇద్దరుగా ఈసారి కప్పుల్ అంటే మళ్ళీ ఆ కప్పుల్ కాదు, ఈసారి ఇద్దరుగా వెళ్తారు ఎంటర్. లేకపోతే ఏం జరిగినా లాస్ట్ టైం కూడా ఇద్దరిద్దరుగా వెళ్ళారు కదా, లాస్ట్ టైం కూడా ఇద్దరిద్దరుగా వెళ్ళారు, అది సంథింగ్ స్వాప్ చేయడము. సో ఈసారి కూడా ఇద్దరుగా వెళ్ళారు, ఎంటర్ అయ్యారు. సో దానికి వాళ్ళ ఇద్దరికి మధ్య లింక్, గేమ్ స్వాప్, ఎలిమినేషన్ స్వాప్, గవి పార్ట్నర్ టైప్ అవన్నీ ఉంటాయి. సో దాని ద్వారా స్వాపింగ్ అది ఇది అన్నారు అనిల్ రావిపూడి గారు. ఇద్దరిద్దరుగా వెళ్ళారు. ఇంకా చాలామంది బర్రెలెక్క అంటున్నారు, కానీ బర్రెలెక్క ఆల్రెడీ వీడియో చేసింది నేను రాను అని. అసలు బిగ్ బాస్ వెళ్ళే కంటెస్టెంట్ నేను వస్తున్నా అని అస్సలు చెప్పకూడదు, కానీ రాను అని చెప్పకూడదు నాకు తెలియదు. ఎందుకంటే రానని చెప్పినా కూడా అది కొంచెం అంటే ఏం చెప్పకపోవడం బెటర్ కదా. సో బర్రెలకు వస్తుందా రాదా అంటే, బర్రెలకు ఎలా అయిపోయిందంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ని మరీ అంత మోసం చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో బర్రెలకు అయితే రాదనుకుంటున్నా. ఇక కంటెస్టెంట్స్ యూట్యూబర్ మణికంఠ అతను వచ్చాడు, ఇక యూట్యూబర్ మణికంఠ వచ్చాడు, ఇక వీళ్ళు వచ్చారు తెలిసిన వాళ్ళు కంటెస్టెంట్స్. ఇక ఇంకేముంటాయి, ఇక కలుద్దాం. ఇక ఏముంటాయి, ఇక కంటెస్టెంట్స్ అంటే వాళ్ళు ఉన్నారు, ఇక డ్యాన్స్ ఉంటుంది, ఏవీలు ఉంటాయి, ఇక అవి ఉంటుంది. లాస్ట్కి ఏదో ఒక చిన్న టాస్క్ పెడితే బాగుంటుంది ఈరోజు టాస్క్. సో ఎంటర్ అవ్వడం ఇవే సరిపోయినాయి, ఇక మాట్లాడడానికి ఏం లేదు, ఇక ఏం చెప్పినా ఇక సోదే వస్తుంది. సో రివ్యూలో కలుద్దాం. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బాయ్.